క్షేమంగా ఉన్నారని నేను ప్రభువుని కనపరుస్తున్నాను. ప్రైజ్ ద లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. ప్రియులారా, కొంచెం పవర్ మరి ప్రాబ్లం వచ్చింది మాకు, ఇక్కడ పవర్ కట్ అయింది. అయినప్పటికీ కొంచెం సేపు దేవుని వాక్యాన్ని నేను మీకు అందిస్తాను. ప్రియులారా, దేవుని వాక్యంలో కీర్తన 46వ అధ్యాయం మొదటి వచనం ఒకసారి చదువుదాం. కీర్తన గ్రంథం 46వ అధ్యాయం మొదటి వచనం 46:1 చూడండి. దేవుడు మనకు ఆశ్రయమును దుర్గమునై ఉన్నాడు. ఆపత్కాలములో ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. దేవుడు తన పరిశుద్ధ వాక్యం దీవించును గాక. మీ అందరికీ ప్రభువైన యేసు నామములో శుభములు శాలం కలుగును గాక. ప్రియులారా, దేవుని వాక్యం చెప్తున్న సత్యం ఏంటంటే, నేను చాలా దినాలు బట్టి దేవుని యొక్క నామధేయాల గురించి నేను మీతో మాట్లాడుతున్నాను. దేవుడు ఎలాంటి వాడు, దేవుడు ఎలాంటి కార్యాలు మన జీవితంలో జరిగిస్తాడు, ఆయన ప్రతి నామం కూడా, ఆయన ప్రతి పేరు కూడా, ఆయన సుగుణాన్ని చూపిస్తూ ఉంది మనకి. పిల్లలు, ఇక్కడ ఈ రాత్రి కీర్తన 46:1 ఆపత్కాలమున ఆయన నమ్ముకొనదగిన సహాయకుడు. ప్రైజ్ ది లార్డ్. నమ్ముకొనదగిన సహాయకుడు. పిల్లరా, మనం గమనిస్తే ప్రైజ్ గాడ్. హల్లెలూయా. సారీ ఫర్ ద డిస్టర్బెన్స్. పిల్లరా, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. మన దేవుని పేరు ఏంటంటే సహాయకుడు, హెల్పర్. పిల్లరా, ఈ 46:1 ఇంగ్లీష్ బైబిల్లో మనం చూస్తే వెరీ వెరీ ప్రెజెంట్ హెల్పర్ ఇన్ ట్రబుల్ అని ఉంది. వెరీ ప్రెజెంట్ హెల్పర్ ఇన్ ట్రబుల్. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయకుడు. నువ్వు నమ్మొచ్చు ఆయన్ని. అలాంటి సహాయకుడు. వింటున్నారా జాగ్రత్తగా? మరి సహాయకుడు అనే మాట హీబ్రూ లాంగ్వేజ్లో ఎల్ ఎజ్రా అని హీబ్రూ లాంగ్వేజ్లో ఉంది. మరి గ్రీక్లో పెరాక్లైట్ అని ఉంది. పెరాక్లైట్, హెల్పర్. మన దేవుడు సహాయం చేసే దేవుడు, చూస్తూ వదిలేసే దేవుడు కాదు, విడిచిపెట్టే దేవుడు కాదు. ప్రార్థన చేసే వారికి ఆయన సహాయం చేసే దేవుడని దేవుని వాక్యం క్లియర్గా హెబ్రీ పత్రిక 13:6లో, హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 6వ వచనంలో మనం చూస్తే ఆయన మరి మనకి సహాయం చేస్తాడు అనే మాట మనకి కనబడుతుంది. 13:6. కాబట్టి ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను. నరమాత్రులు నాకేమి చేయగలరు అని మంచి ధైర్యంతో చెప్పగలవారమే ఉన్నాం. ఇప్పుడు మంచి ధైర్యంతో ప్రభువు నాకు సహాయకుడు, నరమాత్రులు నన్నేం చేయగలరు, సమస్యలు నన్నేం చేయగలవు, ఇబ్బందులు, క్రిటికల్ సిచ్యువేషన్స్ నన్నేం చేయగలవు, చుట్టూ శత్రు సైన్యాలు నన్నేం చేయగలవు, ప్రభువు నా పక్షంగా ఉన్నాడు, ప్రభువే నా సహాయకుడు అన్నట్ట ధైర్యముగా చెప్పగలమంట. ద లార్డ్ ఈజ్ మై హెల్పర్. ఈ మాట చదువుతుంటే నాకు వేరొక మాట గుర్తొస్తుంది బైబిల్లో, వాక్యంలో. అదేంటంటే, దేవుడు మన పక్షంగా ఉండగా ఎట్లుండగా ఏముందము, దేవుడు మన పక్షంగా ఉండగా మనకి విరోధి ఎవడు? పిల్లరా, ప్రభువే నా సహాయకుడు, ప్రభువే మన సహాయకుడు. చూడండి, కొన్ని మాటలు నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆయన మనకు సహాయకరమైన కేడుమట. ద్వితీయోపదేశకాండం 33వ అధ్యాయం 29వ వచనంలో ఆయన సహాయకరమైన కేడుము. ద్వితీయోపదేశకాండం 33:29 చూడండి. మీ బైబిల్స్ ఓపెన్ చేసి వెదర్ ఇట్ ఈస్ దేర్ ఆర్ నాట్ చదవండి. 33:29. ఇజ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా రక్షించి నిన్ను పోలిన వాడెవడు. సహాయకరమైన కేడము. ఆయన నీకు ఎలాంటి కేడము చెప్పాలి? సహాయకరమైన కేడము, నీకు ఔన్నత్యము కలిగించు ఖడ్గము. రక్షణ పొందిన బిడ్డ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది. దేవుని చేత రక్షణ పొందిన నిన్ను పోలిన వాడెవడు, నీకు పోలిన వాడెవడు అని చెప్తూ ఆయన నీకు సహాయకరమైన కేడము, హెల్పర్ అండ్ షీల్డ్.
ఎలాంటి సహాయకుడిగా ఉంటాడంటే ఒక కేడములాగా. షీల్డ్ అంటే ప్రియులరా, మరి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఒక చేతిలో షీల్డ్, ఒక చేతిలో కత్తి ఉంటుంది. తలకేమో హెల్మెట్ ఉంటుంది, ఈ గుండు మీద ఏమో బ్రెస్ట్ ప్లేట్ ఉంటుంది, నడుముకి బెల్ట్ ఉంటుంది, షూ ఉంటుంది. ప్రియులరా, మరి చేతిలో ఖడ్గం ఉంటుంది, ఒక చేతిలో షీల్డ్ ఉంటుంది. మరి దాన్ని శైలం అంటారు, డాలు అని కూడా అంటారు, డాలు శైలం. ప్రియులరా, వారే శత్రువు వేస్తున్న అగ్ని బాణాలు లేకపోతే బాణాలు దీంతో ఆపుకుంటూ అడ్డుకుంటూ ఖడ్గంతో యుద్ధం చేసుకుంటూ ముందుకెళ్తాం. దేవుడట మనకు ఆ షీల్డ్ లాగా ఉంటాడంట, దేవుడట మనకు ఆ కేడములాగా ఉంటాడంట. వాట్ ఏ గాడ్ వి సర్వ్. కీర్తన 33:21 చూడండి, కీర్తన 33:21. ఈ మాటలన్నీ మీరు రెఫరెన్స్ రాసుకోండి. తర్వాత ఈ లైవ్ అయిన తర్వాత మీరు చదువుకోండి, దేవుని వాక్యాన్ని మాట జ్ఞాపకం చేసుకోండి. 33:21 చూడండి. మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుచున్నది, మన ప్రాణము యెహోవా కొరకు కనిపెట్టుకొనుచున్నది. ఆయనే మనకు సహాయము, ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు. ఆయనే మనకు సహాయమును, మనకు కేడమునై ఉన్నాడు, కేడమునై ఉన్నాడు. 115వ కీర్తన 9వ చూడండి. ది లార్డ్ ఈజ్ అవర్ హెల్పర్. దేవుడే మన సహాయం. చదవండి 115:9. ఇశ్రాయేలులారా, యెహోవాను నమ్ముకొనుడి, నమ్ముకొనుడి, ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఆయన వారికి సహాయము, వారికి కేడము. ఇశ్రాయేలీయులారా, యెహోవాను నమ్ముకొండర్రా, మనుషులు నమ్ముకోకండర్రా బాబు. 146వ కీర్తన 3వ వచనం చూడండి. 146వ కీర్తన 3వ వచనం. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలగదు. వారిని నమ్ముకొనకుడి. వారి ప్రాణము వెడలిపోవును, వారి ప్రాణం వెడలిపోద్ది, వారి మంటిపాలవుదురు, వారు ఉండరు, వారి సంకల్పం నాడే నశించు. వారు ఉండరు, వారి ప్రాణం వెడలిపోద్ది, వారి మంటిపాలైపోతారు, వారి సంకల్పం నాడే నశించిపోతాయి. ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగునో, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడిగా ఉంటాడో, ఎవడు తన దేవుడైన యెహోవా మీద ఆశ పెట్టుకును, ఎవడైతే దేవుని మీద దేవుడు నాకు సహాయం చేస్తాడు అని వాడు ఆశ పెట్టుకుంటాడో వాడు ధన్యుడు. వాడు ధన్యుడట. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మీద ఆశ పెట్టుకో, దేవుని మీద ఆధారపడు. యాకోబు దేవుడు ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, యాకోబు దేవుడు సహాయంగా ఉంటాడు. యాకోబుకి ఎలా సహాయం చేశాడో ప్రియులరా, ఆశీర్వాదం పొందేటప్పుడు అన్నయ్య చంపడానికి మరి బయలుదేరేటప్పుడు అన్నయ్య చేతుల నుండి, ఏశావు చేతుల నుంచి దేవుడు యాకోబుకి తప్పించి సహాయం చేశాడు. అక్కడ మామగారు మోసంలో మోసపోకుండా దేవుడు యాకోబు సహాయం చేశాడు. ప్రియులు, ఎన్ని సహాయాలు దేవుడు యాకోబుకి చేశాడు. ఆ షెకెము అనే ప్రాంతంలో ప్రియులరా, ఆ రాజు కుమారుడు శోధించినప్పుడు, యాకోబు కుమార్తెను శోధించినప్పుడు ఆ భయంకర యుద్ధం జరుగుతుంది. అందులో దేవుడు యాకోబుకి సహాయం చేశాడు. ఇలా మనం చూసుకుంటూ పోతే యాకోబుని దేవుడు ఎన్నిసార్లు సహాయం చేశాడు. ఆ యాకోబుకి సహాయం చేసిన ఆ దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఆమేన్. ఎవనికి యాకోబు దేవుడు సహాయుడగునో, ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడో. నీ ఆశ పిల్లరా, నీ యొక్క గురి, నీ గోల్ నీ దేవుడిని ప్రభు మీద పెట్టుకో. ఆయన నీ చేతిని విడిచిపెట్టేవాడు కాదు. ఆయన ఎలాంటి వాడట, కింద చదవండి ఇంకా. ఆయన ఎలాంటి వాడు? 6వ వచనం 146 కీర్తన. ఆయన ఆకాశమును, ఆయన మామూలుడు కాదండి. మాట ఇచ్చి ప్రియులరా మరి తప్పించుకునేవాడు కాదు. ఆయన అబద్ధం ఆడిన నరుడు కాదు. ఆయన మోసపూరితమైన మాటలు చెప్పి, వాగ్దానాలు చెప్పి తప్పించుకునే దేవుడు కాదు. ఆయన ఎలాంటి వాడు? ఆయన ఆకాశమును, భూమిని, సముద్రము, ఆయన ఆకాశమును, భూమిని, భూమిలో ఉన్న సర్వమును సృజించిన వాడు. ఆయన ఎన్నడూ మాట తప్పనివాడు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు, ఎవరి మీద ఆశ పెట్టుకున్నావో, ఎవరు నీకు సహాయం చేస్తారని ఎదురు చూస్తున్నావు, ఆయన మాట తప్పడు. పిల్లలు, ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు. దేవుని మీద సహాయం, ఆయన యాకోబు దేవుడు ఈ సహాయాన్ని కోరుకోయి రాత్రి. ఎల్ ఎజ్రా, సహాయకుడు. కొన్ని విషయాలను మీకు జ్ఞాపకం చేస్తాను, ఎలా సహాయం చేస్తాడు. హెబ్రీ పత్రిక మరి 4:15 చూడండి.
హెబ్రీ పత్రిక 4:15. మీ బైబిల్స్ అందరూ ఓపెన్ చేయండి. 4:15. మన ప్రధాన యాజకుడు మన బలహీనతల యందు మనతో సహానుభావం లేనివాడు కాడు గాని సమస్త విషయములోను మనవలే శోధింపబడినను ఆయన పాపం లేనివాడుగా ఉండెను. 16వ వచనం అందరూ చూడండి ఒకసారి. గనుక హెబ్రీ పత్రిక 4:16 అందరూ లుక్ ఎట్ దట్ వర్డ్. మనము కనికరింపబడి సమయోచితమైన సహాయము కొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదాం. ఎలాంటి సహాయం అంటే సమయోచితమైన. ఎలాంటి సహాయం అంటే సమయోచితమైన సహాయం చేస్తాడు. సమయోచితమైన సహాయం అంటే ఇంగ్లీష్లో ఏం రాయబడిందంటే టైమ్లీ హెల్ప్ అట. ఆ టైంకి నీకు సహాయం పంపిస్తాడు. నువ్వు ఆ దిక్కు ఈ దిక్కు ఆ ఫ్రెండ్కో లేకపోతే ఈ ఫ్రెండ్కో ఎవరికో ఫోన్ చేస్తుంటావు, చాలా అవసరతలో ఉంటావు, ఎంతో టెన్షన్తో ఉంటావు, ఎంతో మరి భయంతో ఆందోళనతో ఊగిపోతూ ఆ సమయంలో తెగ ఫోన్లు చేస్తుంది, చెమటలు పట్టేస్తుంటాయి. ఆ టైంలో దేవుడు నీకు సహాయం పంపిస్తాడు. మ్యాన్ టైమ్లీ హెల్పర్, సమయోచితమైన సహాయాన్ని పంపిస్తాడు ఆయన. ఈ మాట చెప్పడానికి నేను చాలా సంతోషంగా ఉన్నాను. సమయోచితమైన సహాయం. ఇశ్రాయేలీయులు యుద్ధాలు చేస్తున్నప్పుడు మోసెస్ సమయంలో, జోషువ సమయంలో, న్యాయాధిపతుల దినాల్లో ప్రియులారా ఎన్నిసార్లు దేవుడు ఇశ్రాయేలుకు సహాయం చేశాడు. గొప్ప దేవుడు సమయోచితమైన సహాయం నీకు పంపిస్తాడు. భయపడదు. టైమ్లీ హెల్ప్ యూ విల్ సెండ్ యూ. జస్ట్ వెయిట్, జస్ట్ ట్రస్ట్ హిమ్. నువ్వు నమ్మాలి, నువ్వు విశ్వసించాలి, నువ్వు అలా నిలబడు. నువ్వు నిలబడితే దేవుడు కార్యాలు చేస్తాడు. ఆ స్టెబిలిటీ కావాలి మనకి. సమయోచితమైన సహాయం పొందినట్లు కృపాసనం ఎదుగు చేరుదుము. కృపా సింహాసనం ఎదుగు చేరాలి ప్రియులారా. ఇది మొదటి సహాయం ఎలాంటిదంటే సమస్త విషయాల్లో. ఇక్కడ చూడండి 15వ వచనం చివరిలో, సమస్త విషయములలో మన వలే శోధించబడ్డాడు. అంటే శోధనలో ఎలాంటి శోధన వచ్చినా, ఎలాంటి అక్కర వచ్చినా, ఎలాంటి సిచ్యువేషన్ వచ్చినా సమయోచితమైన సహాయం నీకు పంపించే దేవుడు మనం ఆరాధిస్తున్న ప్రభు అయిన యేసు. ఆమేన్. అన్ని విషయాల్లో సమయోచితమైన సహాయాన్ని పంపిస్తాడు. అది నెంబర్ 1. రెండోది ఎలాంటి సహాయం పంపిస్తాడు? రోమపత్రిక 8:26 చూడండి. రోమపత్రిక 8:26. అందరూ వాక్యాన్ని వింటున్నారా? జాగ్రత్త వాక్యాన్ని వినండి. 8:26. రోమా 8:26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. అందరూ నాతో చెప్పండి. అటువలే ఆత్మయు మన బలహీనతల యందు చూచి ఏం చేస్తున్నాడంటే బలహీనతల యందు సహాయం చేస్తాడు. ఏ బలహీనతలు ప్రియులారా? శరీరం బలహీనంగా ఉంది. కొన్ని కారణాలు బట్టి, మానసికమైన వ్యధలను బట్టి, పరిస్థితులను బట్టి బలహీనత వచ్చేసిందేమో, నిరాశ నిస్పృహ నీకు ఆవరించిందేమో. హీ విల్ హెల్ప్ యూ. నీ బలహీనత లేదో అంతేకాదు, ఆత్మ సంబంధంగా ఆత్మలో బలహీనమైపోయావు. ప్రార్థన చేయలేకపోతున్నావు. ప్రార్థన చేయడానికి సమయం ఉండటం లేదేమో, నలిగిపోతున్నావేమో, పరిస్థితులు బాగోలేవేమో, ఆత్మలో, శరీరంలో, ఆర్థిక పరిస్థితుల్లో, అన్ని విషయాల్లో నువ్వు బలహీనమైపోయావే. అయితే ప్రభు నీ బలహీనతలు చూచి యూ విల్ సీ యువర్ వీక్నెసెస్. యూ విల్ నాట్ ఎక్స్క్యూజెస్ చెప్పే దేవుడు కాదు, తప్పించుకునే దేవుడు కాదు. మరేమో కానండి, కొంతమంది చెప్తుంటారు, చండి ఎంత సరదాగా చెప్తారండి క్యాజువల్గా. మరేమో బ్రదరు మీకు సాయం చేద్దాం అనుకున్నాను, మీకు ఇద్దాం అనుకున్నాను, కానీ ఆ టైంకి హ్యాండ్ ఇచ్చేస్తారు పిల్లలు. మనుషులు హ్యాండ్ ఇస్తారు నీకు, దేవుడైతే నీ హ్యాండ్ పట్టుకుంటాడు. ఆమేన్. He will never leave your hand. He will catch your hand. ఆయన నీ హస్తాన్ని, నీ చేతిని పట్టుకుంటాడు. నీ బలహీనతల్లో సహాయం చేస్తాడు. ఇందాకలేమో శోధనలో, సమస్త విషయాల్లో సమయోచితమైన సహాయం పంపిస్తాడు.
రెండవది నీ బలహీనతల్లో సహాయం చేసి నిన్ను బలపరుస్తాడు, మానసికంగా బలపరుస్తాడు, దృఢపరుస్తాడు. కొంచెం టైం పడుతుంది. చనుపాలు మరి తాగుతున్న బిడ్డ మరి ఆ తల్లి దగ్గర వేచి ఉన్నట్లు చూడండి, వాక్యం చెప్తుంది. మంత్స్ బేబీ చిన్నపిల్లలు తల్లి పాలు తాగుతూ ఎప్పుడు తల్లి పాలేస్తుందా, ఇచ్చేవరకు అలా వెయిట్ చేస్తుంది పిల్లరా. అలా దగ్గర పడి ఉంటుంది, అలా ఉంటుంది అంతే, ఎక్కడైతే అక్కడ ఉంటుంది. తల్లి కొరకు ఎదురు చూస్తున్నట్లే మనకు కూడా మన యజమానుడైన మన దేవుని వైపు ఎదురు చూద్దాం. ఆయన గొప్ప సహాయాన్ని పంపిస్తాడు. హల్లెలూయా. 94 కీర్తన 17వ వచనం చూడండి. ఇంకా ఆయన సహాయం ఎలా ఉంటుంది. లిసన్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందరూ బైబిల్ ఓపెన్ చేయండి. అందరూ 94:17 చూడండి. 94:17. గ్లోరీ టు గాడ్. యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల. చూడరా, మరి భక్తుడైన దావీదు అంటున్నాడు, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల. అంటే దేవుడు నాకు సహాయం చేయకపోతే నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారినని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరచుచున్నది. చూడరా అంటున్నాడు, దేవా నువ్వు నా సహాయం చేసి ఉండకపోతే నేనేమైపోయేవాడిని తెలుసు. నా ప్రాణము మౌనమందు నివసించి మౌన స్థితిలోకి వెళ్ళిపోయేవాడిని. సిగ్గుతో అవమానంతో తలదించుకుని ఇంకా నోట మాట మౌనం, ఏ మాట రాకుండా మౌనం అయిపోతాం. కొన్నిసార్లు కార్యాలు జరగకపోతే మౌనం అయిపోతాం. ఏం చేయాలో తెలియదు. నిరాశ నిస్పృహలోకి వెళ్ళిపోతాం. భక్తుడు అంటున్నాడు, నీవు నాకు సహాయం చేసి ఉండకపోతే నేను అలా అయిపోయేవాడిని. కానీ నువ్వు నాకు సహాయం చేసావు కదా. నా కాలు జారిపోతున్నప్పుడు 18లో నా కాలు జారిపోతున్నప్పుడు నీ కృపను బలపడి నీ కృపను పంపించి సహాయం చేసావు కదా. నీ గొప్ప ఆదరణ నన్ను ఆదరించింది కదా, నెమ్మది కలగజేసింది కదా. వింటున్నారు దేవుని వాక్యాన్ని. మన ప్రాణము మౌన స్థితిలోనికి వెళ్ళిపోకుండా, అది ఏదైనా కావచ్చు, నిరాశ నిస్పృహ మరి ఎలాంటి స్థితి అయినా కావచ్చు, అందులోనికి వెళ్ళిపోకుండా దేవుడు మనకు సహాయం చేసి గొప్ప కార్యం చేశాడు. పిల్లలు గొప్ప కార్యం చేశాడు. మరొక విషయం, మార్కు సువార్త 9:24 చూడండి. మార్కు 9:24 చదవండి. మార్కు 9:24. ఇక్కడ ఒక సహోదరుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఏమంటున్నాడో చూడండి. వెంటనే మార్కు 9:24 వెంటనే ఆ చిన్నవాని తండ్రి నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. ప్రభు అంటున్నాడు, ఒక కుమారుడు ఒక తండ్రి తన కొడుకుని తీసుకొచ్చి, ప్రభువా వీడి పరిస్థితి ఏం బాగోలేదు నాయన, వీడికి ఒక దెయ్యం పడుతుంది, పట్టినప్పుడల్లా వాడు మరి ఒక దెయ్యం పట్టి నాశనం చేద్దామని చూస్తుంది, వీడిని తరచుగా అగ్గిలోకి నీళ్ళలోకి తోసేస్తుంది, కొంచెం కనికరించి కార్యం చేయ ప్రభు అంటే ప్రభు అన్నారు, నమ్ముట నీ వలన అయితే. ప్రభు ఆ తండ్రితో అంటున్నాడు, నువ్వు నమ్మగలిగితే, నువ్వు ఎవరి మీద నమ్మిక ఉంచావో ఆయనకి సమస్తం సాధ్యారా బాబు అని ప్రభు చెప్తే ఆడంటాడు ఎంత అంటే, అయ్యా నమ్ముతున్నాను కానీ అపనమ్మకం వచ్చేస్తుందేమని భయం ఉంది, అపనమ్మకం రాకుండా సహాయం చేయంటున్నాడు. హల్లెలూయా. అబ్బాయి ఎంత జ్ఞానవంతుడండి ప్రభు. వాడి మాటకి మరి ఆశ్చర్యపోయి ప్రియులరా ఆ దురాత్మని గద్దించాడు. ప్రియులరా, వదిలిపోమని మోగవైన చెవిటి దయ్యమా వాడిని వదిలిపోమని నీకు ఇక ప్రవేశించవద్దని నీకు ఆజ్ఞాపిస్తున్నాను అన్నాడు ప్రభు. వెంటనే అది కేక వేసి వారిని ఎంతో విలవిలాడించి వదిలిపోయాను. ఇక్కడ నేను చెప్పాలనుకున్న పాయింట్ ఏంటంటే, అపనమ్మిక రాకుండా సహాయం చేయను ఆయన. ఇప్పుడు ఒక మాట నీకు చెప్తాను, అపనమ్మిక అన్బిలీఫ్ రాకుండా నీకు సహాయం చేస్తాడండి. అవిశ్వాసం అనేది చాలా భయంకరమైన పరిస్థితి, పాపం అండి, భయంకరమైన శాపంగా మారిపోతుంది అవిశ్వాసం అనేది. దేవుని వాక్యంలో అవిశ్వాసంతో చాలామంది మరి మరి అనగదొక్కబడ్డారు. విశ్వాసం కలిగిన వాడు హెచ్చించబడ్డాడు, విశ్వసించేవాడు సిగ్గుపరచబడలా, విశ్వసించేవాడు కలవరపడడు, భయపడ్డు, ధైర్యం. విశ్వాసం లేకపోతే కలవరము, పిల్లల భయము, ఆందోళన, నలిగిపోయి త్రక్కబడుతున్న పరిస్థితులు. ఈయన అంటున్నాడు, తండ్రి అవిశ్వాసం రాకుండా నాకు సహాయం చేయ ప్రభు. ప్రభు సహాయం చేసాడు వాడికి. అవిశ్వాసం రాలేదు, అవిశ్వాసం లేదు, ఇక గద్దించాడు ప్రభు.
వెంటనే అద్భుతం జరిగింది. హల్లెలూయా, హల్లెలూయా. అవిశ్వాసం రాకుండా నీకు సహాయం చేస్తాడు. నమ్ముతున్నావా నీవు? చాలాసార్లు మనం నమ్మకపోవడం వల్ల దేవుని కార్యాలు చూడలేకపోతున్నాం. నమ్మితే మహిమ చూస్తాం, విశ్వసిస్తే గొప్ప కార్యాలు జరుగుతాయి. అబ్రహాము నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. నేను నీ కుమారుని ఇస్తానన్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు దేవుడు చెప్తే అబ్రహాము జస్ట్ క్వైట్లీ ప్లెజెంట్లీ బిలీవ్డ్ దట్స్ ఇట్. నా దేవుడు, ఒక మాట మీకు చెప్తాను, నీ దేవుడు ఎవరో నీకు తెలిస్తే నువ్వు తప్పకుండా నమ్ముతావు ఆయన్ని. నీకు భరోసా ఇచ్చే వాడి యొక్క కెపాసిటీని బట్టే కదండి ఆ వ్యక్తిని నమ్ముతాం. ఆ మాట, ఆ వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని బట్టి మనం ఆయన నమ్ముతాం కదా. యూ షుడ్ నో హూ ఈజ్ యువర్ గాడ్. యూ షుడ్ నో వాట్ ఈస్ హిస్ కెపాసిటీ, వాట్ ఈస్ హిస్ పవర్, వాట్ ఈస్ హిస్ ఎబిలిటీస్. ఆయన శక్తి, ఆయన సామర్థ్యాలు, ఆయన వ్యక్తిత్వం ఇవన్నీ నీకు తెలిస్తే నువ్వు ఆయన నమ్మగలవు. ఫస్ట్ యూ షుడ్ అండర్స్టాండ్ హిమ్. మొట్టమొదటిగా నువ్వు ఆయన్ని అర్థం చేసుకోవాలి. దేవుణ్ణి ఎలా అర్థం చేసుకుంటావు? యేసుప్రభు వారిని చూస్తే యేసుప్రభు వారిలోనే దేవుడు ఉన్నాడు. యేసే దేవుడు. హల్లెలూయా. నేను తప్ప వేరొక దేవుడు లేడు అంటాడు ప్రభు. నేనే దేవుడిని, ఐ యామ్ ద క్రియేటర్, నేనే నీ సృష్టికర్తని. ఆయన ఎలాంటి వాడు తెలుసండి? ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు. ఆమేన్. భూమి ఆకాశాలు. ఆయన ఎలాంటి దేవుడు? ఒక మాట మీకు చూపిస్తాను చూడండి. కీర్తనల గ్రంథం తీయండి, మీ బైబిల్స్ ఓపెన్ చేయండి. 50వ కీర్తన. ఆయన ఎవరో నీకు తెలిస్తే నువ్వు ఆయన తప్పకుండా నమ్ముతావు. 10వ వచనం చూడు. 50వ కీర్తన 10వ వచనం. 50:10. 1000 కొండల మీద పశువులన్నీ నావే కదా. కొండలోని పక్షులన్నింటినీ అన్నాడు. 1000 కొండల మీద 1000 మౌంటైన్స్ మీద ఉన్న పశువులని నావే కదా. కొండలోని పక్షులన్నింటినీ నెరుగుదును. కొండల్లో ఉన్న పక్షులన్నీ నాకు తెలుసు. పొలములోని పశువాదులు నా వశమై ఉన్నాయి. పొలములో ఉన్న పశువాదులు నా వశంలో ఉన్నాయి. లోకమును దాని పరిపూర్ణతయు నావే. నేను ఆకలి కొనను నీతో చెప్పను. పిల్లరా, దేవుడు అంటున్నాడు, కొండల మీద ఉన్న పశువులు నావే, అడవుల్లో ఉన్న పశువులు నావే, పొలాల్లో ఉన్న ఆకాశ పక్షులు అవే అన్నీ నావే అన్నీ ఆయనవే. మనం ఈ లోకల్కి వచ్చేటప్పుడు ఏమి తేలేదండి, ఆయన ఇచ్చాడు మనకి. హగ్గయి గ్రంథం 2:8 చూడండి. హగ్గయి గ్రంథం 2 ఇంకేంటి ఆయనవి? నావే అంటున్నాడు కదా, ఇంకేంటి ఆయనవి? హగ్గయి 2:8 చూడండి. సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు వెండి నాది, బంగారం నాది. ఇదే సైన్యములకు అధిపతి యెహోవా వాక్కు. వెండి నాది, బంగారం నాది. నీ దగ్గర ఉన్న వెండి, నీ దగ్గర ఉన్న బంగారం, నా దగ్గర ఉన్న వెండి బంగారం అంతా ఎవరిదండి? ఆయనదే. మంది కాదు, అది ఆయనదే. ప్రైజ్ ద లార్డ్. ఆయన మనకిచ్చాడు. మనం ఆయన మహిమ కొరకు వాడాలి వాటిని. మన మహిమ కొరకు, మన స్వఘనత కొరకు వాడకూడదు. వాటిని చూపించుకోవడానికి వాడకూడదు. ఒక మాట మీకు చెప్తాను, వాట్ ఎవర్ గాడ్ గివెన్ టు యూ. దేవుడు నీకు ఏదైనా ఇచ్చాడంటే అది దేవుని మహిమ కొరకే వాడాలి. ప్రైజ్ ద లార్డ్. నీకు దేవుడు ఇచ్చిన బిడ్డల్ని దేవుని మహిమ కొరకు పెంచాలి. దేవుడికి ఇచ్చిన ఆరోగ్యం దేవుని మహిమ కొరకే. దేవుడికి ఇచ్చిన ధనం దేవుని మహిమ కొరకే. దేవుడికి ఇచ్చిన వెండి బంగారాలు దేవుని మహిమ కొరకే. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. వెండి నాది, బంగారం నాది. 1000 కొండల మీద పశువులు నావే. ఆయన ఎలాంటి వాడు? నువ్వు ఆయన నమ్మగలిగితే, నువ్వు ఆయన ఎవరో తెలిస్తే నువ్వు ఆయన నమ్మగలవు. తిమోతికి రాయబడిన మొదటి పత్రిక 6:15 చూడండి. 6:15. శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి. చూడండి, శ్రీమంతుడు అద్వితీయుడునగు సర్వాధిపతి యుక్త కాలముల యందు ఆ ప్రత్యక్షతను కనబర్చును. ఆ సర్వాధిపతి రాజులకు రాజు ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువునై ఉన్నాడు.
మనల్ని ధనవంతులు చేయడానికి ఆయన శిలువ మీద దరిద్రుడు అయ్యాడని కొరింథీ పత్రిక దేవుని వాక్యం క్లియర్గా చెప్తుంది. ఆయన ఎంత ఉన్నతుడండి, ఎంత గొప్పవాడండి. ఆయన విశ్వసించగలిగితే, ఆయన ఎవరో తెలిస్తే నువ్వు విశ్వసించగలవు. లేఖనం చెప్తుంది, వాడు అంటున్నాడు, ఆ తండ్రి అంటున్నాడు, అయ్యా అపనమ్మిక రాకుండా నాకు సహాయం చేయి, సహాయం చేయి. అవిశ్వాసం రాకుండా నీకు సహాయం చేస్తాడు. 2వ దినవృత్తాంతాల గ్రంథం 26:15 అక్కడ దేవుడు హిజ్కియా రాజుకి దేవుడు సహాయం చేసి, అది ఎలాంటి సహాయం ఒకసారి చూసి ప్రార్థన చేస్తాను మీకోసం. 26:15 చూడండి. 2వ దినవృత్తాంతాలు 26:15. ఉజ్జియా రాజు కోసం ఇక్కడ రాయబడింది. మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గముల్లోను బురుజుల్లోనూ ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయం కలిగను. ఆయనకు ఆశ్చర్యకరమైన సహాయం కలిగను కనుక అతని కీర్తి దూరముగా వ్యాపించిందంట. ప్రైజ్ ది లార్డ్. ఉజ్జియా రాజు గురించి ఇక్కడ వ్రాయబడింది. అతనికంట దేవుడట ఎలాంటి సహాయం చేశాడట? స్థిరపడు వరకు, నువ్వు స్థిరపడిపోయే వరకు, నువ్వు ఆశీర్వదించబడే కొలది ఇక చాలు ప్రభు అన్నంత వరకు దేవుడు నీకు ఆశ్చర్యకరమైన సహాయం పంపిస్తాడు. ఇది ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఈ సహాయం ఎలా వస్తుందో తెలియదు, ఏ దిక్కు నుండి వస్తుందో తెలియదు. ఎస్తేరు గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంటుంది, నువ్వు ఈ సమయంలో మౌనంగా ఉంటే యూదులకు సహాయము వేరొక దిక్కు నుండి వచ్చే సహాయం, అది ఆశ్చర్యకరమైన సహాయం. అది ఈ ఉజ్జియా రాజు కట దేవుడట మరి యుద్ధంలో సహాయం చేశాడట, శత్రువుల మీద విజయం ఇచ్చాడట. పేరు పొందిన పరాక్రమశాలులైన మరి ఆ శత్రువులను సహితం ఓడించి ఉజ్జియా రాజుకు జయమిచ్చి గెలిపించి ఆ కీర్తి చాలా దూరంగా వ్యాపించేటట్లుగా దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం పంపించాడట. మన దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం పంపించేవాడు. నువ్వు స్థిరపడిపోయే వరకు, నువ్వు ఆశీర్వదించబడే వరకు నీకు సహాయం చేస్తూనే ఉంటాడు, విడిచిపెట్టడు. అయితే 16వ వచనం చూడండి ఒకసారి. ఈ ఉజ్జియా రాజు ఎంత ఆశ్చర్యకరమైన సహాయం దేవుడు చేసిన తర్వాత, అతని కీర్తి వ్యాపించిన తర్వాత ఏం జరిగిందో చూడు. అది రాకూడదు మన జీవితంలో. అయితే మన జీవితంలో ఈ 16వ వచనం మన జీవితంలో ఉండకూడదండి. అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసును గర్వించి చెడిపోయాడట. స్థిరపడిపోయే వరకు దేవుడు ఆశ్చర్యకరమైన సహాయం పంపితే, కీర్తి దూరంగా వ్యాపింపు చేస్తే, ఎన్నో అద్భుతాలు ఆశ్చర్యకార్యాలు దేవుడు చేసి యుద్ధాల్లో సహాయం చేస్తే, స్థిరపడిన తర్వాత మనసును గర్వించడట. రాకుండా చూసుకో. వెంటనే సహాయం స్టాప్ అయిపోయింది, దేవుని సహాయం స్టాప్ అయిపోయిందంతే. అక్కడి నుంచి ఉజ్జియా రాజు గర్వం ఎక్కువైపోయింది, దేవుని కృప వదిలేసింది, దేవుని సన్నిధి వదిలేసింది. ఆ సమయంలో గర్వం ఎక్కువైపోయి చేయకుండా పని చేశాడు. నొసట కుష్ఠరోగం వచ్చింది, వెలివేయబడ్డాడు, పితరులతో చేర్చబడ్డాడు. ఈ రాత్రి ఆశ్చర్యకరమైన సహాయాన్ని దేవుడు నీకు చేస్తాడు. మనందరికీ తెలిసింది ఎబెనెజర్ అంటే సహాయపు రాయి. శామ్యూయల్ ఫిలిస్తీన్ల మీద యుద్ధం జరుగుతున్నప్పుడు పిల్లల పాలు విడుని గొర్రెపిల్లను తీసుకొచ్చి దహన బలి అర్పిస్తే దేవుడు ఉరుములు వడగండ్లు కురిపించి యుద్ధం చేసి ఫిలిస్తీన్ల మీద విజయం ఇస్తే, ఒక రాయి పట్టుకుని అక్కడ రాయికి ఒక పేరెట్టాడట. మీరు తర్వాత చదువుకుంటే 1 శామ్యూయల్ 7:13 ఉంటుంది. ఒక రాయి నిలబెట్టి దానికి ఎబెనెజర్ అని పేరెట్టాడట. అంటే సహాయపు రాయి. సహాయం ఎంతవరకు దేవుడు సహాయం చేశాడు. ఎబెనెజర్ అంటే ఎంతవరకు సహాయం చేశాడు. ఈ రాత్రి నా మాటలు ముగిస్తున్నాను. సహాయము, ఆయన పేరే సహాయము. గాడ్ ది హెల్పర్. హీబ్రూ భాషలో ఎల్ ఎజ్రా. గ్రీక్ భాషలో పెరాక్లీట్. ఎల్ ఎజ్రా. దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి శోధనలో సహాయం చేస్తాడు. బడగలిగినంత కంటే ఎక్కువగా నుండి శోధించడు. పక్షిరాజట ఈగల్ పిల్లలకి ఎలా నేర్పిస్తుందో తెలుసండి ఎగరడం. ఇలా రెక్కలు చాపుతుందట, రెక్కల మీద కూర్చోబెట్టుకుంటుందట.
ఆ పక్షిరాజు పైకి తీసుకెళ్తుందంట, అనుకుంటుందంట, పిల్లలు అనుకుంటాట, మా అమ్మ ఎంత మంచిదో, ఎంత ఎత్తుకు తీసుకెళ్తుందో, ఎంత హాయిగా ఉంది, ఎంత చల్లగా ఉంది, ఇక్కడ పైకి వెళ్ళి కొద్ది చల్లగా ఉంటుంది కానీ మేఘాలే తగులుతుంటాయి కదండి. అబ్బా అబ్బా ఎంత హాయిగా ఉంది, ఆ పైకి తీసుకెళ్ళాలంటే ఒక్కసారి వదిలేస్తాడు పిల్లల్ని. అక్కడి నుంచి పడతాయంట. పడుతున్నప్పుడు అనుకుంటారు, అరే రే 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 ఏంటి ఎంత ఎంత కఠినమైన మనసు మనం ఆ తల్లిది, ఇలా పడిచేసింది, మనం చచ్చిపోతామేమో అనుకుంటాం. ఆ కింద పడుతున్న సమయంలో రెక్కలు చాపి ఎగరటం నేర్చుకుంటాయట. వాటికి ఎగరడం వచ్చే వరకు మళ్ళీ పడిపోతున్న సమయం మళ్ళీ కిందకి అలా పట్టుకుంటుందంట. మళ్ళా పైకి తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తుంది. ఎన్నిసార్లు అయినా పైకి తీసుకెళ్ళి వదిలేస్తుంది. ఎంతవరకు తెలుసా? ఎగరటం నేర్చుకునే వరకు. ఎగరటం నేర్చుకో త్వరగా, ప్రార్థన చేయడం నేర్చుకో త్వరగా, దేవునికి అప్పగించడం నేర్చుకో. నువ్వు ఆలస్యం చేసుకోవద్దు, పడిచేస్తుంటాడు. సమర్పించుకో దేవునికి, నీ మేలు కొరకే, అది నీ క్షేమం కొరకే. ఎందుకంటే నువ్వు పైకి పైకి ఎగరాలి కదా, నువ్వు పక్షిరాజు అవుతావు కదా ఒకరోజు, నువ్వు ఎగరాలి కదా. పుల్లెరా, ఈ రాత్రి మన క్షేమాన్ని కోరే దేవుడు, మనకు సహాయము చేసే దేవుడు, సహాయపు కర్త, ప్రభువే నా సహాయకుడు, ఆయనే నా సహాయకరమని కేడము, ఆయనే నాకు కోట, మన దేవుడే, ఆయనే మన సహాయం, ఆయన మన కేడము. ఈ రాత్రి ఎల్ అచురా దేవుడు నీకు సహాయం చేస్తాడు. భయపడద్దు, ధైర్యంగా గుండె నింపురం చేసుకుని ధైర్యంగా ఉండు. నువ్వు నిలబడి చూడు. యుద్ధము ఎవరిది? యుద్ధం యెహోవాదే. బ్యాటిల్ బిలాంగ్స్ టు గాడ్. నువ్వు అక్కడ నిలబడితే చాలు, నీకు సహాయం చేస్తాడు. మరొక మాట నేను చెప్పడం మర్చిపోయాను. నెహెమ్యా మరి గోడలు కడుతున్న సమయంలో, నెహెమ్యా గోడలు కడుతున్న సమయంలో నెహెమ్యా ఒక మాట అంటాడు తెలుసా? దేవుని కరుణాహస్తము నాకు సహాయం చేసింది. దేవుని కరుణాహస్తము నాకు సహాయం చేయకపోతే 52 రోజుల్లో ఇంత పెద్ద గోడలు, యెరూషలేము గోడలు నేను ఎలా కట్టగలను? యెరూషలేము మీరు వెళ్తే, నేను వెళ్ళిన ఇజ్రాయెల్ దేశం లేదు, ఆ యెరూషలేము గోడలు చూస్తే చిన్న గోడలు కాదు పిల్లరా, చాలా పెద్ద గోడలు. సుమారు ఒక 3 అంతస్తులు ఎత్తు ఉంటుంది ఒక గోడ, 2 అంతస్తులు ఎత్తు పైనే, చాలా వెడల్పైన గోడలు. ఆ పట్టణం చుట్టూ కట్టేశాడు 52 రోజులు. ఎలా? ఇట్ హైలీ ఇంపాసిబుల్. ఎలా కట్టావయ్యా నెహెమ్యా అని అడిగితే, దేవుని కరుణాహస్తము నాకు సహాయము చేసింది. ఈ రాత్రి దేవుడు నీకు సహాయం చేస్తాడు. ఎవడు తన దేవుడిని యెహోవా మీద ఆశ పెట్టుకుంటాడు, ఎవనికి యాకోబు దేవుడు సహాయకుడగును వాడు ధన్యుడు. ఈ రాత్రి ఆ ధన్యత, దేవుని సహాయము నీకు నీ కుటుంబానికి సమృద్ధిగా అనుగ్రహించబడును గాక. అచ్చురా దేవుడు నీకు సహాయం చేయను గాక. ఆమేన్. ప్రార్థన చేస్తాను. తలలో ఉంచండి, అందరూ తలలో ఉంచండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. కళ్ళు మూసుకోండి. ఏ సందర్భంలో నీకు సహాయం కావాలి? వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ నీడ్? ఏ సహాయం నీకు కావాలి నాన్న? నా చెల్లెమ్మ, నా తమ్ముడు, నా అన్న, నా అక్క, నా ప్రియ సహోదరి, లైవ్లో వాక్యం ఉంటున్న నా ప్రియ సహోదరులు, మీకు ఎలాంటి సహాయం కావాలి ఈ రాత్రి? వాట్ కైండ్ ఆఫ్ హెల్ప్ యూ నీడ్? అది సహాయం కావాలా? డోంట్ లుక్ అన్ టు పీపుల్, లుక్ అన్ టు గాడ్. ప్రవేశం చూడు. ఆరోగ్యం సరిగ్గా లేదా, బలహీనతలోకి వెళ్ళిపోయావా? లుక్ అన్ టు గాడ్. నా ప్రాణము దేవుని నమ్ముకొని మౌనంగా ఉన్నది. నేను ఆయన కొరకు సహనముతో కనిపెట్టుకుని ఉన్నాను. సహనంతో కనిపెట్టు. దేవుడు ఎలాంటి కార్యాలు చేస్తాడు? ఎవ్రీ అబ్స్టకల్, ప్రతి ఆటంకానికి తర్వాత, ప్రతి ఆటంకం తర్వాత, ప్రతి శోధన తర్వాత, ప్రతి ఇబ్బంది తర్వాత, ప్రతి వ్యాధి తర్వాత గొప్ప ఆశీర్వాదాలు దేవుడు దాచి ఉంచుతాడు నీ కొరకు. గాడ్ ఇస్ సో గుడ్. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరం నిలుచును. ఈ సో గుడ్ మై బ్రదర్, మై సిస్టర్, గాడ్ ఈజ్ సో గుడ్. కొన్నిసార్లు నువ్వు అనుకుంటున్నంత దుర్మార్గుడు కాదు ఆయన. నువ్వు అనుకుంటున్నావేమో ఆయన నాకు అన్యాయం చేశాడని. హీ నెవర్ డూ అన్జస్టిస్. దేవుడు అన్యాయం చేయుట అసంభవము. ఆయన న్యాయవంతుడు. ఆయన నీకు సహాయం చేస్తాడు. ఎలాంటి సహాయం? ఆశ్చర్యకరమైన సహాయం. శ్రమలో నీకు సహాయం, శోధనలో నీకు సహాయం, సమయోచితమైన సహాయం, అపనమ్మికలు రాకుండా సహాయం చేస్తాడు.
గొప్ప సహాయం, ఎబెనేజర్గా ఉంటాడు నీ జీవితంలో. ఎల్ ఎజ్రా దేవుడు సహాయం చేసే దేవుడు. ఆపత్కాలంలో నమ్ముకొనదగిన సహాయుడు, వెరీ ప్రజెంట్ హెల్పర్. ఆయన తప్పకుండా నీకు సహాయం చేస్తాడు. ఈ రాత్రి మీ సహాయం కొరకు నేను ప్రార్థన చేస్తాను. దేని కొరకు మీరు ఎదురు చూస్తున్నారు ఒకసారి చెప్పండి ప్రభుత్వం. టెల్ టు గాడ్, టెల్ రైట్ నౌ. చెప్పండి ప్రభుత్వం, ఇప్పుడే చెప్పండి. నౌ టెల్ టు గాడ్ వాట్ ఎవర్ యూ నీడ్. నీకేం కావాలో చెప్పు, నీకేం అవసరం ఉందో చెప్పు. థ్యాంక్ యూ లార్డ్. ఓ హెల్ప్ మీ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. హెల్ప్ చేస్తాడు ఆయన సాయం చేయడానికి నీ దగ్గరకు వస్తున్నాడు. ఈస్ కమింగ్ క్లోజ్ టు యువర్ రైట్ నౌ. ఏ శోధన నాన్న నేను పీడిస్తూ ఉంది, ఏ చీకటిని పీడిస్తాం, ఏ శ్రమ నేను వెంబడిస్తాం. ఉజ్జియా రాజుకి పిల్లరా ఎంత ఆశ్చర్యకరమైన సహాయం చేశాడు, ఆశ్చర్యకరమైన సహాయం. మీరు ఆ ముందుకు చదివితే శత్రువులు అందరిని చెదగొట్టాడు దేవుడు, శత్రువులు అందరిని తరిమేశాడు. ఇసుకే స్మాల్ కింగ్, చిన్న రాజు, కొన్ని లక్షల శత్రువులు తరిమేశాడు దేవుడు. నీకు సహాయం చేస్తాడు, యుద్ధంలో నీకు సహాయం చేస్తాడు. గాడ్ విల్ హెల్ప్ యూ ఇన్ వార్. శ్రమల్లో నీకు సహాయం చేస్తాడు. ప్రార్థన చేస్తాను మీ కొరకు. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ఘనమైన దేవ, శ్రేష్టమైన మీ నామానికి వందనాలు. ఈ రాత్రి మీరు ఇచ్చిన సందేశాన్ని బట్టి వందనాలు. ఎల్ ఎజ్రా సహాయము చేసే దేవుడుగా, ది లార్డ్ ఈజ్ అవర్ హెల్పర్. మా దేవుడే మా సహాయకుడు. అనేక విషయాలు మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు. నీ బిడ్డలందరికీ మీ సహాయం పంపించండి. లార్డ్ సెండ్. వేరొక దిక్కు నుండి సహాయం పంపించండి. నీ బిడ్డలు ఎదురు చూస్తున్న దిక్కులో నుంచి కానీ, ప్రభు ఎదురు చూడలేని దిక్కులో నుంచి కానీ నీ బిడ్డలకు సహాయం పంపించండి. నాయన, రాజుల వైపు, అధికారుల వైపు, మనుషుల వైపు, స్నేహితుల వైపు, కుటుంబ సభ్యుల వైపు మేము చూసాం ఇంతవరకు. సంబడి విల్ హెల్ప్ us. ఎవరో సహాయం చేస్తారని ఎదురు చూసామయ్యా. అయ్యా, ఎదురు చూపులే మిగిలే కానీ సహాయం రాలేదయ్యా. యాకోబు దేవుడా, ఎవరికి యాకోబు దేవుడు సహాయకుడు అని వ్రాయించావు కదా. యాకోబు దేవా, మాకు సహాయం చెయ్యయ్యా. అయ్యా, నీ మీద అనుకుంటున్నాము, నీ మీద ఆశ పెట్టుకుంటున్నామయ్యా. జ్ఞాపకం చేసుకో. నీ బిడ్డలు దర్శించండి. నీ ప్రజల కన్నీరు తొడవండి. వైప్ దేర్ టియర్స్. నీ ప్రజలు కన్నీరు తొడవండి ప్రభా. ఎంతమంది ఈ రాత్రి వాక్యం వింటున్నారో, ఎంతమంది లైవ్లోకి వచ్చారో, ఎంతమంది ఈ వాక్యాన్ని వింటున్నారో, వారి జీవితంలో ఒక్క అద్భుతం చేయండి. డూ మిరకల్. హెల్ప్ నౌ, రైట్ నౌ. లెట్ యువర్ హెల్ప్ కమ్ టు దెమ్ నౌ ఇన్ జీసస్ నేమ్. మీ సహాయం వరకు వచ్చును గాక. సహాయకరమైన కీడముగా ఉండండి. నీ కృపకు బిడ్డలు అప్పగిస్తూ మహిమ, ఘనత, ప్రభావం మీకే ఆరోపిస్తూ ఈ భయంకరమైన పాండమిక్ దినాల్లో ఏ తెగులు మమ్మల్ని తాకకుండా, ఏ వైరస్ మమ్మల్ని టచ్ చేయకుండా మీ కృపలు మమ్మల్ని దాచిపెట్టినందుకు నీకు వందనాలు అయ్యా. నీ బిడ్డలందరూ దీవించండి. ఎవరైనా ప్రభా ఇక వ్యాధి, బాధ, రోగముల చేత పీడించబడుతుంటే, ఎవరైనా నిరాశ, నిస్పృహలు ఉంటే వారికి విడుదల ప్రకటిస్తున్నాను. వారికి ఐ డిక్లేర్ హీలింగ్ లా, స్వస్థత ప్రకటిస్తున్నాను. హీల్ దెమ్ నౌ. స్వస్థత కలుగును గాక, విడుదల కలుగును గాక. మీ కృపల బిడ్డలు దాచిపెట్టండి. నా ప్రార్థనలకు ఇచ్చావు నీకు వందనాలు. నీ కృపకే వందనాలు తండ్రి. మీ నామాన్ని కనపరుచుకుని బిడ్డలను ఆశీర్వదించండి ప్రభా. మరలా మేము రేపు లైవ్లో కలుసుకునే వరకు మీ కృపలో దాచిపెట్టండి. ఇదిగో నాయన, కోటవర్కులో ప్రభు మందిరం కడుతుండగా ఆటంకాలన్నీ తొలగించి నాయన, మందిరం నిరాటంకంగా ముమ్మరంగా జరిగేటట్లుగా త్వరగా మందిరం పూర్తవడానికి, స్లాబ్ వేయబడి ఆ పెద్ద మందిరం కట్టబడడానికి కృప దయచేయండి ప్రభు. ఇదిగో నీ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ప్రార్థనలు ఎక్కిపించిన వారందరినీ దీవించండి. యేసు శక్తి కలిగిన నామములో ఈ ప్రార్థన అడుగుచు స్తుతిస్తున్నాను తండ్రి. మన తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు, రక్షకుడు, ప్రాణములకు ప్రియుడైన యేసు ప్రభు వారి కృప, ప్రియ పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసం కూడిన మనందరికీ, సకల పరిశుద్ధులకు ఎల్ ఎజ్రా దేవుడు సహాయపు కర్త, సహాయం చేసే దేవుడు మనందరికీ సహాయం చేసి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ గాడ్. మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియులారా, మరి చక్కగా లైవ్లోకి వచ్చారు. ప్రతిరోజు 7 గంటలకు లైవ్లోకి వస్తున్నాం.